హలో అండి, నమస్తే. అమ్మమ్మ గార్డెన్కి స్వాగతం అండి. ఈరోజు నేను మందార ఇది చూడండి, ఆస్ట్రేలియన్ వెరైటీనండి. నా దగ్గర ఉన్నాయి 10 కలర్లు తెచ్చుకున్నాను. కలకత్తా నుంచి తెప్పించుకున్నానండి. అంటే అవి నేను ఇప్పుడు ఒక్క మొక్కకి 3 కలర్లు 4 కలర్లు అట్లా గ్రాఫ్టింగ్ చేసి చూపిస్తాను. దానికోసమని నేను ఇవి నర్సరీలో ఇవన్నీ తెచ్చుకున్నానండి. మొత్తం 15 మొక్కలు తెచ్చుకున్నాను. 10 వరకు నేను చేసేసాను. ఇవన్నీ చూడండి, ఇవన్నీ చేశాను. ఇవన్నీ కూడా సక్సెస్ అయినాయండి. ఇగో చూడండి ఎంత బాగా వచ్చేసినాయో. నేను ఇవి ఇప్పుడు కవర్ తీస్తాను, జాయింట్ కూడా తీసేస్తాను. ఇవన్నీ కూడా చేశాను. ఒక్కొక్క మొక్కకి 3 రంగులు 4 రంగులు అట్లా చేశానండి. ఇప్పుడు ఇదిగో ఈ మొక్క కట్ చేశాను. ఇట్లా ఇటు చూడండి, ఇట్లా కట్ చేసేసుకోవాలి. చేసుకున్నాక ఇట్లా బ్లేడ్ ఒకటి ఉంటే చాలండి. ఇట్లా కటింగ్ పెట్టుకోవాలి. ఇగో చూడండి, ఇట్లా కటింగ్ ఇది ఇట్లా కటింగ్ పెట్టాను కదా. ఇప్పుడు ఇవి ఆకులన్నీ తీసేసుకోవాలండి. ఇట్లా తీసేసాను చూడండి. 2 అన్నమాట. ఆరెంజ్ కలర్ ముద్ద వెరైటీ, మళ్ళీ నేను పింకు ముద్ద వెరైటీ అంటేనండి 3 కలర్స్. పువ్వులో 3 కలర్స్ ఉంటాయండి. ఇగో ఇట్లా కటింగ్ పెట్టుకున్నాను కదా. 2 కావాలంటే ఇట్లా పెట్టుకోవాలి. 3 కావాలంటేనేమో 3 4 కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఇది నేను ఇట్లా వీ షేప్లో ఇట్లా చెక్కాలి. ఇట్లా ఆకులు తీసేసుకోవాలి. 2 పక్కల ఇట్లా చక్కగా ఇట్లా చెక్కుకోవాలండి. నేను అంతకుముందు చేశానండి. నేను అప్పుడు సింగిల్ పెటలు చేశాను. ఆ వీడియో కూడా ఉందండి. ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇదిగో దీంట్లో పెట్టేసుకోవాలి. ఇదిగో చూడండి, ఈజీగా చేసేసుకోవచ్చండి. మీరు నాటు మందార తెచ్చుకోవాలి. ఇంట్లో ఒకవేళ వేరే కలర్ మీకు నచ్చందున్నా సరే కట్ చేసేసి ఇవి పెట్టేసుకోవచ్చండి. ఇట్లా మామూలు నాటు మందారాలు ముద్దలు, ఒంట్రెక్కలు ఇవన్నీ కూడా వస్తాయండి. 2 సైడ్సే ఇట్లా తీసేసుకోవాలి. ఇగో చూడండి, ఇట్లా చేసేసాను కదా. ఇరవై రోజులకి చక్కగా ఆకులు వచ్చేస్తాయండి. చిగురు వచ్చేసిద్ది. మనం నీడకు పెట్టుకోవాలి. వాటర్ మామూలుగా ఇచ్చుకోవాలండి. ఈ తడి చూసుకొని వాటర్ ఇచ్చుకోవాలి. మీరు ఏ కవర్ అయినా పెట్టుకోవచ్చండి. ఇట్లా చుట్టడానికి 1 ఇంచ్ ఇట్లా కట్ చేసుకొని ఏదైనా జుట్టేసుకోవచ్చు. నీడకు పెట్టుకోవాలి, ఎండకు పెట్టద్దు. కొంచెం మార్నింగ్ సన్లైట్ వస్తుంది కదా, 8 గంటల దాకా కొంచెం లైట్ ఎండ అట్లా పెట్టుకోండి. నేను అన్నీ కూడా షెడ్లో పెట్టానండి. 10 కలర్లు చేశాను. 10 కలర్లు కూడా వచ్చినాయి. కాకపోతే ఒక 2 ఏమో ముందు చేశాను. తర్వాత కొంచెం 4 రోజుల క్రితం కొన్ని చేశాను, 20 రోజుల క్రితం కొన్ని చేశాను. అన్నిటికీ డేట్ రాశాను కవర్ల మీద. డేట్ రాసి పెట్టుకుంటే మనకి తెలిసిద్దండి. ఇప్పుడు మీరు చాలా బాగా చేసుకోవచ్చండి. మనకి ఎంత హ్యాపీగా ఉంటుందండి. ఒక్కటే మొక్కకి 2-3 కలర్లు పూస్తే ఎంత ఆనందమో అసలు. నాకైతేనండి ఇట్లా చిగురు వచ్చినాయి కదా, అవి చూసి ఎంత హ్యాపీగా ఉంటుందోనండి నాకు అసలు. ఇంతేనండి. ఇగో ఈ మొగ్గ తీసేద్దాం. ఇక్కడ మొగ్గ ఉంది కదా, ఈ మొగ్గకే ఎనర్జీ మొత్తం పోయిద్ది. అందుకని ఇట్లా చేసినాక నేను ఇట్లా గుర్తుగా ఇట్లా కట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు వీటికి ఇట్లా కట్టేస్తే మనకి ఏ మొక్క ఎగురొచ్చింది అని తెలిసిపోయింది మనకు చక్కగా. అది ఆరెంజ్ కలరు, ఇది పింక్ కలరు. ఇవి సక్సెస్ అయినాక బాగా వచ్చేస్తాయండి. వచ్చేసినాక
1 మంత్ తర్వాత అడిగిన వాళ్ళకి ఇవి సేల్ చేస్తానండి నేను. ఈ 3 కలర్లు అండి, ఎంత అద్భుతంగా ఉన్నాయోనండి పువ్వులు అయితే. నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టాను. ఇంతే, ఇది నీడకు పెట్టేసుకోవాలండి. ఇదిగోండి కవర్ తీసేస్తున్నాను చూడండి. ఇది నెల అయిందండి చేసి. ఈ జాయింట్ ఇంకా 2 నెలల దాకా ఉంచుకోవచ్చండి, కానీ మీకు వీడియోలో చూపించాలని ఇది తీసేస్తున్నాను. ఇది వచ్చేసిందండి, చక్కగానే వస్తుంది. ఇదిగో చూడండి, ఇదిగో జాయింట్ తీసేసాను. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇప్పుడు కూడా దీన్ని మార్నింగ్ సన్లైట్కే ఉంచుకోవాలండి. ఒక నెల రోజుల వరకు మార్నింగ్ 8 గంటల దాకా 9 గంటల దాకా ఎండ వచ్చే ప్లేస్లో పెట్టుకోవాలి. ఇగో చూశారు కదా ఎంత బాగా వచ్చిందో. దీనికి కొంచెం నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. ఇది ఒక 2 నెలలు అయితే కానీ చక్కగా ఎండలోకి రావచ్చండి. అప్పుడు ఇది కూడా తీస్తాను. ఇదిగోండి, ఇది కూడా తీసాను చూడండి. ఇదిగో కింద ఏ చిగురు రానియొద్దండి. ఇక్కడ చిగురులు వచ్చినాయి కదా, ఇవి తీసేసుకోవాలి. ఇది కూడా 2 చక్కగా వచ్చేసినాయి. ఇట్లా చిగురు తీసేసుకోవాలి. ఇదిగోండి, ఇది 4 సంవత్సరాల మొక్క అండి ఈ మందార. ఇది పెద్దది. దీనికి కూడా ఇదిగో 4 కలర్స్ 4 కలర్స్ గ్రాఫ్టింగ్ చేస్తున్నాను. దగ్గరికి రా సంధ్య. ఇగో అన్నిటికీ ఇట్లా పేర్లు రాసుకున్నాను చూడండి. ఇవి కూడా సింగిల్ పెటల్ కానీ చాలా పెద్ద పెద్ద పువ్వులు ఇట్లా గుర్తుగా రాసుకున్నాను. దీన్ని కూడా నేను 4 కలర్లు దీనికి పెడతాను. ఈ వీడియో కూడా చేస్తానండి. సరే, ఇప్పటికే లాంగ్ అయిందండి, 7 నిమిషాలు అయిపోయిందంట. మా సంధ్య చెప్తా ఉంది. సరేనండి, ఈ వీడియో చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. ఈ షార్ట్ వీడియోలో కొంచెం మీకు అన్నీ తెలవాలంటే ఇట్లా ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోయిద్దండి. చాలా బాగా చేసుకోవచ్చు. నీళ్ళేమో మనం చూసి పోసుకోవాలండి. మామూలుగా రోజు పోసుకున్నట్టే రోజు మార్చి రోజు అట్లా పోసేసుకోవాలి. ఇక నెల 15 రోజులకి ఈ జాయింట్స్ తీయాలండి. ఒక 1 మంత్కి అయితే ఇది తీసేసేయాలి. 10 డేస్కి ఏం చేయాలంటేనండి, ఇదిగో చెమట వస్తుందండి. ఇదిగో ఇది చూపిస్తా చూడండి. ఇట్లా 10 రోజులకి ఏం చేయాలంటే ఇట్లా నీటి చుక్కలు చూడండి, లోపల నీటి చుక్కలు వచ్చినాయి కదా, ఇట్లా కట్ చేసుకోవాలి. సైడ్స్ కట్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు ఈ తడి అంతా ఆరిపోయిద్దండి. అంతేనండి. మీరు బాగా ఎండలు అంటే ఫిబ్రవరి దాకా చేసుకోవచ్చండి గ్రాఫ్టింగ్లు. ఇవి మరి ఎండాకాలం మాత్రం ఆ 3 నెలలు చేసుకోవద్దు. ఎప్పుడైనా కానీ సక్సెస్ అయిద్దండి గ్రాఫ్టింగ్ ఇవి మందార. ఇక నేను బోగన్ విల్లా చేస్తానండి. మామిడి చెట్టు గ్రాఫ్టింగ్ కూడా చేస్తాను. నేను 3 ఇయర్స్ క్రితం మామిడి చెట్టుకి గ్రాఫ్టింగ్ చేశానండి. అవి ఎంత బాగా పూతొచ్చిందోనండి. నాకైతే ఎంత ఆనందం అంటే చెప్పలేను. అది కూడా నేను షార్ట్ వీడియో చూసి పెడతాను. అది చూసి మీరు లాంగ్ వీడియో చూడండి మామిడి చెట్టు గ్రాఫ్టింగ్. సరేనండి, ఉంటాను. బై అండి.